రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 16వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కేకోటపాడు మండలాల్లో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమము అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మాడుగుల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఈ 16వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమంలో మరి మండల నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ ఆలోచనతోనైతే, ఏ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరలా ఈ రాష్ట్రంలో చూడాలని, ఏ పేద ప్రజల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు పరితపించి ఒక సువర్ణ పరిపాలన అందించారో అటువంటి సువర్ణ పరిపాలన మళ్ళీ ఈ రాష్ట్రంలో జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి 24 వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఒక సంక్షేమ పాలనని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలినటువంటి పాలకుల మాదిరిగా ఇచ్చిన మాటని తప్పడం మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి పాలన అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పాలనని ఈ రాష్ట్రంలో మరి సాచురేషన్ మోడ్లో అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మరి అటువంటి నాయకత్వాన్ని మరలా ఈ రాష్ట్రంలో చూడాలని చెప్పి ఇప్పటికే కూటమి పాలనలో కూటమి చేసినటువంటి తప్పుడు ప్రకటనల వల్ల, తప్పుడు మేనిఫెస్టో వల్ల అర్థం చేసుకోలేక మోసపోయాము. ఆ పాలన తీసుకొచ్చి ఈరోజు మరి ప్రతి ఇల్లు కూడా మోసపోయినటువంటి విషయాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఇటు విద్యార్థుల దగ్గర నుంచి, ఇటు అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి, ఇటు ఎంప్లాయీస్ దగ్గర నుంచి అన్ని వర్గాలకు కూడా కూటమి ప్రభుత్వ తాలూకు మాటలు నమ్మి మోసపోయామని చెప్పి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పాలన ఉంటేనే, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే మరి అందరికీ కూడా సమన్యాయం జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ ఆర్బీఓ దినోత్సవాన్ని వైఎస్ఆర్ పార్టీని మరి జయప్రదంలో నడిపించేదానికి, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మళ్ళా తీసుకొచ్చేదానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మాడుగుల నడిబొట్టులో ఈరోజు మరి 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు.